అసలు నిన్ను మాత్రం వదలనరా. నువ్వు నన్ను ఏమీ చేయలేవని చెప్పాను కదరా. నా జోలికొచ్చిన ప్రతిసారి నిన్ను ఇంతకంటే ఎక్కువగా పరిగెత్తిస్తాను. అసలు ఏంట్రా నీ సమస్య? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నా సమస్య నువ్వు మీ అమ్మేరా. మీరిద్దరూ నరకం అనుభవిస్తుంటే అది చూసి నేను ఆనందపడ్డమేరా నాకు కావాలి. రై, నీ ఆనందం ఎక్కువ రోజులు ఉండదురా, అది గుర్తుపెట్టుకో. అది సరే గాని నీకు నీ భార్యకి నేను కాకుండా వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా? రై, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ లక్ష్మిని నేను ఒక్క కేసులో ఇరికిస్తే మరో కేసు కూడా కలిపి ఇరికించి తను అసలు బయటికే రాకుండా చేస్తున్నారా? రై, నిన్ను వాళ్ళని కూడా కలిపి పట్టుకుంటాను. నీ ఆటలు ఇంకెన్నో రోజులు సాగవరా. నన్ను తర్వాత తీరిగ్గా పట్టుకోవచ్చు గాని ముందు కోర్టులో శిక్ష పడబోతున్న మీ భార్య దగ్గరికి వెళ్ళి తనను కాపాడుకో. పో. ఇదేంటి కార్ స్టార్ట్ అవ్వట్లేదు? విహారీ గారు ఇంకా రాలేదేంటి సార్? కేసు మన చేయి దాటిపోతుంది. జడ్జి గారు వస్తే లక్ష్మి గారికి శిక్ష పడిపోతుంది. అయ్యా, బిహార్ బాబుకి ఒకసారి ఫోన్ చేయండి అయ్యా. ఎవరొచ్చినా ఏం చేసినా లక్ష్మికి ఈరోజు శిక్ష పడకుండా ఎవ్వరూ ఆపలేరు. ఏటైందయ్యా? విహారీ ఫోన్ కలవట్లేదురా. ఈ టైంలో వీడెక్కడికి వెళ్ళి ఉంటాడు? సార్, బ్రేక్ టైం అయిపోయింది. జడ్జి గారు వచ్చేస్తారు. ఆమె వచ్చిన తర్వాత తీర్పు చెప్పేస్తే మాత్రం మనం ఏమీ చేయలేము. తొందరగా రమ్మని చెప్పండి.
కనక మహాలక్ష్మి కేసులో ఇందాక నేను రిజర్వ్ చేసిన తీర్పుని చెప్పేస్తున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ కనక మహాలక్ష్మి నిరపరాధాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొంచెం సమయం ఇవ్వాల్సిందిగా తమరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్ష్యాధారాలంతా క్లియర్గా ఉన్నాయి. దోషి ఎదురుగా ఉంది. ఇంకా ఆమె తప్పు చేయలేదని ఎలా నిరూపిస్తారు మై లార్డ్? డిఫెన్స్ వారికి టైం ఇస్తే దొంగ సాక్ష్యాలని సృష్టించాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో యువర్ ఆనర్. ఈ కేసు ఇంకా ఆలస్యం చేయకూడదని ఈ కోర్టు నమ్ముతుంది. తుది తీర్పుని చెప్పేస్తున్నాను. ప్లీజ్ బీ సీటెడ్. అయ్యా, నా చెల్లిని శిక్షిస్తారంట. అంటే ఎవరు కాపాడలేరు అయ్యా. స్వామి, లక్ష్మి నిర్దోషి, తనను ఎలాగైనా కాపాడు తండ్రి. అబ్బో. ఇదిగోండి అయ్యా. అది కాదయ్య గారు, జడ్జి గారు ఎందుకు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు? తీర్పు ఏదో చెప్పేచ్చు కదా. ఒరేయ్, కోర్టు అన్న తర్వాత వాళ్ళకి కొన్ని రూల్స్, కొన్ని విధానాలు ఉంటాయిరా. దానికోసమే జడ్జి గారు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చుంటారు. నాకు కొంచెం భయంగా ఉందయ్యా. ఆ లక్ష్మి చివరి మూమెంట్లో ఏదైనా చేస్తుందేమోనయ్యా. ఎందుకో నా ఎడమ కన్ను కూడా కొట్టుకుంటుంది.